Hi friends, welcome to my channel Athletics Stars 29. Myself M Narayana, all India player athletics in running. So friends, 800 meters లో మనం మిరిట్ కొట్టాలి. మిరిట్ అంటే టైమింగ్ ఆఫ్ ఫ్రెండ్స్. టైమింగ్ 130 సెకండ్స్, 140 సెకండ్స్, 135 సెకండ్స్లో మనం మిరిట్ కొట్టాలి. మిరిట్ కొట్టాలంటే మనం ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేస్తే మనకు మెరిట్ వస్తుంది. ఫ్రెండ్స్, 800 మీటర్స్ అనేది మనం మామూలుగా 2 రౌండ్స్ వేసుకొని ఒక 3 రౌండ్స్ వేసుకొని మనం కంటిన్యూస్ చేసినట్టు చేస్తే మనం మిరిట్ కొట్టలేము ఫ్రెండ్స్. ఆ మిరిట్ కోసం 800 మీటర్స్కి ఏంటంటే ఫ్రెండ్స్, స్పీడ్ ఇండోరెన్స్ ఉండాలి, పవర్ ఉండాలి, స్ట్రెంత్ ఉండాలి. ఇవన్నీ బేస్ చేసుకొని ఒక షెడ్యూల్ని నేను ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. ఆ షెడ్యూల్ ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, మండే నుంచి సాటర్డే దాకా ఉంటుంది. సండే వచ్చేసి రెస్ట్ ఫ్రెండ్స్. ఎవ్రీడే డిఫరెంట్ వర్కౌట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ డిఫరెంట్ వర్కౌట్స్ ఏంటో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి మండే ఫ్రెండ్స్, 5 కిలోమీటర్స్ కంటిన్యూ చేయాలి ఫ్రెండ్స్. 5 కిలోమీటర్స్ కంటిన్యూ ఎందుకు చేస్తున్నామంటే ఫ్రెండ్స్, మనం 800 మీటర్ కదా, 2 రౌండ్లు వేస్తే అయిపోతుంది కదా, మనం 5 కిలోమీటర్స్ ఎందుకు చేయాలి అని అనుకోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే 800 మీటర్స్కి 50% స్పీడ్ ఉండాలి, 50% ఇండోరెన్స్ ఉండాలి. కాబట్టి మనకు మిరిట్ కొట్టడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ 130-140 సెకండ్స్లా. కాబట్టి మనం ఈ కంటిన్యూస్ ఎందుకు చేస్తున్నామంటే ఇండోరెన్స్ పవర్ కాబట్టి మనం కంటిన్యూస్ అనేది చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈచ్ కిలోమీటర్ వచ్చేసి 3 minutes 50 seconds పైన చేస్తున్నాం. 10 minutes రెస్ట్ ఇచ్చిన తర్వాత మనం నెక్స్ట్ కోర్ ఎక్సర్సైజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఆ కోర్ ఎక్సర్సైజ్ ఏం చేస్తుందంటే ఫ్రెండ్స్, మన ప్రతి పార్ట్కి, బాడీలో ఉన్న ప్రతి పార్ట్కి, ఈ పార్ట్ ప్రతి పార్ట్కి స్ట్రెంత్ పవర్ ఇస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఆ కోర్ ఎక్సర్సైజ్ అనేది చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ట్యూస్డే వర్కౌట్ ఫ్రెండ్స్. ట్యూస్డే 1600 మీటర్స్ వర్కౌట్. అది 1600 మీటర్స్ ఇంటూ 3 చేయాలి ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి 1 minute 30 seconds పైన చేయాలి ఫ్రెండ్స్. ఈచ్ వన్ రిపిటేషన్. రెస్ట్ వచ్చేసి 5 minutes రెస్ట్ ఇవ్వాలి ఫ్రెండ్స్. 1600 మీటర్ ఒకటి అయిపోయిన తర్వాత 5 minutes రెస్ట్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇది ఎందుకు చేస్తున్నామంటే ఫ్రెండ్స్, మన బాడీని స్పీడ్ అలవాటు చేయాలి కాబట్టి స్పీడ్ కోసం మనం 1600 మీటర్స్ చేస్తున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వెడ్నెస్డే వచ్చేసి వెయిట్ ట్రైనింగ్ ఫ్రెండ్స్. ఆ వెయిట్ ట్రైనింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, వెయిట్ ట్రైనింగ్ అంటే జిమ్లో వర్క్ చేస్తాం ఫ్రెండ్స్. ఆ జిమ్లో వర్కౌట్లు ఎలా చేస్తామంటే ఫ్రెండ్స్, మనం ఫస్ట్ వచ్చేసి ఒక రాడ్ ఉంటుంది. ఆ రాడ్కి మనం ఇక్కడ 50 కేజెస్, ఇక్కడ 50 కేజెస్ వేసుకుంటాం ఫ్రెండ్స్. ఆ 100 కేజెస్ వేసుకొని ఫ్రెండ్స్ మనం ఎలా తీసుకుంటాం అంటే, ఫస్ట్ ఇది బెండ్ చేయాలి ఫ్రెండ్స్. ఈ బెండ్ తీసుకొని ఇక్కడ 50 ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఏ విధంగా కరెక్ట్ ఉందో అలా పట్టుకోవాలి ఫ్రెండ్స్. పట్టుకొని ఇలా లేపాలి. అంటే ఇది డౌన్ చేసి లేపాలి ఫ్రెండ్స్. ఈ డౌన్ చేసి ఇలా లేపి మనం ఇలా పైకి లేపి ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మనం 50 కేజెస్ పెట్టుకున్నాం. 50 కేజెస్ పెట్టుకొని 100 కేజెస్ మనం ఇలా చేస్తున్నాం. ఈ ఆఫ్ స్క్వాట్ అని అంటారు ఫ్రెండ్స్. ఈ ఆఫ్ స్క్వాట్స్ ఎందుకు చేస్తామంటే ఫ్రెండ్స్, మనకు ఈ టైస్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టైస్ మనం రన్నింగ్ చేసేటప్పుడు ఈ టైస్ అనేది పెయిన్ వస్తూ ఉంటుంది, ఈ టైస్ వీక్ ఉంటుంది. కాబట్టి ఈ టైస్ కోసం, ఆ స్ట్రెంత్ పవర్ కోసం ఈ ఆఫ్ స్క్వాట్ అనేది చేస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి 30 kg బెంచ్ ప్రెస్ చేస్తాం ఫ్రెండ్స్. 30 kg బెంచ్ ప్రెస్, ఇక్కడ 15 30 kg బెంచ్ ప్రెస్ ఎందుకు చేస్తామంటే ఫ్రెండ్స్, ఈ బెంచ్ ప్రెస్ ఇలా పడుకొని చేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ 15 30 ఇలా లేపాలి. ఇది ఎందుకు చేస్తామంటే ఫ్రెండ్స్, ఈ మన హ్యాండ్ పవర్ ఉండాలి. రన్నింగ్ చేసేటప్పుడు హ్యాండ్ మూమెంట్ స్పీడ్ రావాలి. మన బాడీని స్పీడ్ వెళ్ళే కెపాసిటీ హ్యాండే మనకు డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఈ హ్యాండ్ పవర్ అప్పర్ బాడీ కోసం మనం ఈ బెంచ్ పుషప్ ఇది చేస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇదే 30 కేజెస్, ఇక్కడ 15 ఇదే వేసుకొని మనం ఏం చేస్తామంటే ఫ్రెండ్స్, 100 మీటర్ లాంగ్ లెంత్ వేసుకుంటూ వేయాలి ఫ్రెండ్స్. లాంగ్ అంటే ఇది ఇలా లేపి వేయాలి ఫ్రెండ్స్. ఇగో ఇలా లేపి వేయాలి. ఎందుకు ఇలా వేస్తున్నామంటే ఫ్రెండ్స్, ఈ వెయిట్ అనేది పైననే ఇలా ఉండాలి. మనం ఇలా వేస్తున్నాం. ఇలా ఎందుకు వేస్తున్నామంటే, మనం రన్నింగ్ చేసేటప్పుడు మనం చాలా స్పీడ్గా చేస్తూ ఉంటాం కాబట్టి ఈ ఆర్మ్ స్ట్రింగ్ మజిల్ అనేది పట్టేస్తుంది. కాబట్టి ఈ ఆర్మ్ స్ట్రింగ్ మజిల్ని మనం ఏ విధంగా స్ట్రెంత్ ఇవ్వాలి, ఏ విధంగా పవర్ ఇస్తే ఈ ఆర్మ్ స్ట్రింగ్ మజిల్ అనేది స్ట్రాంగ్ అవుతుంది, దానికోసం మనం ఈ 100 మీటర్ దాకా ఇలా వెళ్తూ ఉంటాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి జర్క్ ఫ్రెండ్స్. జర్క్ అంటే జస్ట్ 20 కేజెస్, ఇక్కడ 10 20 కేజెస్ వేసుకొని పైన ఇలా రిపిటేషన్ చేస్తాం ఫ్రెండ్స్.
ఈచ్ వన్ రిపిటేషన్ వచ్చేసి 15 టైమ్స్ చేయాలి అన్నీ. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎందుకు చేస్తామంటే ఈ షోల్డర్ పవర్ ఫ్రెండ్స్. ఈ షోల్డర్ పవర్ చాలా ఇంపార్టెంట్. మనం రన్నింగ్ చేసేటప్పుడు ఈ రన్నింగ్ మోషన్ మనం రన్నింగ్ చేసేటప్పుడు యాక్షన్ అనేది ఇలా అయిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా అయిపోతే ఎనర్జీ అనేది చాలా లాస్ అయిపోతూ ఉంటుంది, టైమింగ్ అనేది పడదు. కాబట్టి ఆ టైమింగ్ మనకు పడాలి, మెరిట్ పడాలి, మంచి టైమింగ్ రావాలి, యాక్షన్ రావాలి. కాబట్టి ఈ షోల్డర్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనికోసం ఈ జర్క్ చేస్తాం. ఈ టోటల్ వచ్చేసి ఒకటే సెట్ ఫ్రెండ్స్. కంప్లీట్గా మనం ఎన్ని సెట్ చేయాలంటే 3 సెట్ చేయాలి ఫ్రెండ్స్. ఆ 3 సెట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ థర్స్డే 4 km కంటిన్యూస్ చేస్తాం ఫ్రెండ్స్. ఆ 4 km ఎందుకు కంటిన్యూస్ చేస్తామంటే ఈచ్ km వచ్చేసి 3 minutes 30 seconds పైన చేస్తాం ఫ్రెండ్స్. ఎందుకు చేస్తామంటే 4 km కంటిన్యూస్ ఫ్రెండ్స్, స్పీడ్ ఎండోరెన్స్ మనకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి స్పీడ్ ఎండోరెన్స్ కోసం అది చేస్తాం ఫ్రెండ్స్. ఇంతకుముందు 3 days మండే, ట్యూస్డే, వెడ్నెస్డే వర్క్ చేసినాం కదా ఫ్రెండ్స్. అది లెగ్ పవర్ ఇచ్చినాం, హ్యాండ్ పవర్ ఇచ్చినాం, బాడీ ప్రతి పార్ట్కి పవర్ స్ట్రెంత్ అనేది ఇచ్చినాం, స్పీడ్ కూడా ఇచ్చినాం. కాబట్టి ఆ స్పీడ్ ఎండోరెన్స్ కోసం 4 kilometers కంటిన్యూ చేస్తున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రైడే వర్కౌట్ ఫ్రెండ్. ఫ్రైడే వర్కౌట్ 200 meters into 8, 200 meters into 8. రెస్ట్ వచ్చేసి 3 minutes ఫ్రెండ్స్. ఒక 200 metersకి ఎంత చేయాలంటే ఫ్రెండ్స్ 24 seconds నుంచి 30 seconds పైన చేయాలి ఫ్రెండ్స్. ఇది ఎందుకు చేస్తున్నామంటే ఫ్రెండ్స్, మనకు హార్ట్ బీట్ పెంచుకోవాలి, లంగ్స్ పవర్ పెంచుకోవాలి, మన హార్ట్ తట్టుకోవాలి ఆ స్పీడ్ని. మనం ఆ స్పీడ్ చేసినప్పుడు ఎఫెక్ట్ మనకు కాకూడదు, బాడీని మన ఆక్సిజన్ కెపాసిటీ ఉండాలి, లంగ్స్ పవర్ ఉండాలి. దీనికోసం ఆ 200 meters రిపిటేషన్ 24 నుంచి 30 seconds పైన చేస్తున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి సాటర్డే వర్కౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ జిమ్ వర్కౌట్ ఎంతసేపు చేస్తామంటే ఫ్రెండ్స్ జస్ట్ 20 minutes చేసిన తర్వాత 10 minutes రెస్ట్ ఇస్తాం. ఆ 10 minutes రెస్ట్ ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్ 1200 meters into 2 రిపిటేషన్ చేస్తాం. రెస్ట్ ఈచ్ వన్ వచ్చేసి 3 minutes 10 seconds పైన చేస్తాం ఫ్రెండ్స్. కంపల్సరీ 3 minutes 10 seconds పైన చేయాలి ఫ్రెండ్స్. ఇది ఇంకో రెస్ట్ వచ్చేసి 5 minutes నుంచి 8 minutes దాకా రెస్ట్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ రెస్ట్ మనం ఈ 1200 meters ఎందుకు చేస్తున్నామంటే ఫ్రెండ్స్, మనం ఫర్ ఎగ్జాంపుల్ 100 meter కాంపిటీషన్ పెట్టినప్పుడు ఫస్ట్ హీట్స్ పెడతారు ఫ్రెండ్స్. హీట్స్ అంటే 2-3 times పెడతారు. ఆ 2-3 times తట్టుకొని లాస్ట్కు ఫైనల్ పెడతారు. కాబట్టి ఇది కూడా అంతే ఫ్రెండ్స్. మన 800 meter అలా పెడితే మనకు ఎఫెక్ట్ అయిపోతుంది. ఎప్పుడైనా మన వర్కౌట్కి మన ప్రాక్టీస్కి రెట్టింపు ఉండాలి. కాబట్టి ఏ సిచ్యువేషన్లో పెట్టని మనకు మన బాడీ అనేది మనకు పాసిబుల్ ఇవ్వాలి, మనం కంపల్సరీ చెయ్యగలగాలి, కంపల్సరీ ఆ బాడీ మనకు సపోర్ట్ చేయాలి. కాబట్టి మనం 1200 meters into 2 అనేది మనం కంపల్సరీ చేయాలి ఫ్రెండ్స్. ఇది ఏ సిచ్యువేషన్లో అయినా మనకు మెరిట్ కొట్టడానికి పనికొస్తుంది. సో ఈ వర్కౌట్ అనేది మీరు చెయ్యగలిగితే ఫ్రెండ్స్ కంపల్సరీ మీరు 130, 135, 140 అయితే సింపుల్గా కొట్టగలుగుతారు ఫ్రెండ్స్. మీకు ఏమైనా అర్థం కాకపోతే ఫ్రెండ్స్ ఈ వర్కౌట్స్కి నేను డిస్క్రిప్షన్లో రాస్తాను, అక్కడ వెళ్ళి మీరు చూసుకోవచ్చు. నేను ఈ వర్కౌట్లు ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది నేను ఎవ్రీడే అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ వీడియోస్. మీరు కనుక ఇవి ఫాలో అయితే మీరు కంపల్సరీ మెరిట్ అనేది సింపుల్గా కొట్టగలుగుతారు ఫ్రెండ్స్. మామూలుగా నార్మల్ వ్యక్తులు అయితే మనం ఈ వర్కౌట్ ఫాలో అయితే చాలు ఫ్రెండ్స్, కంపల్సరీ క్వాలిఫై అవుతారు. క్వాలిఫై కావడం పెద్ద మ్యాటర్ కాదు ఫ్రెండ్స్, ఇది కంపల్సరీ క్వాలిఫై అయిపోతారు. ఈ వర్కౌట్ అనేది 1 week వర్కౌట్ కాదు ఫ్రెండ్స్. 1 week మనం చేస్తే మన బాడీ సపోర్ట్ చేయదు. 1 week కొద్దిగా కష్టం అవుతుంది, నెక్స్ట్ వీక్ ఈజీగా అవుతుంది, 3rd week ఇంకా ఈజీగా అవుతుంది, 4th week ఇంకా ఈజీ అవుతుంది. కాబట్టి ఈ వర్కౌట్ అనేది 1 month దాకా ఈ టైమింగ్ అనేది మనం రీచ్ చేయాలి. 1 month ఎందుకు పెడుతున్నా అంటే ఫ్రెండ్స్ ఈ వర్కౌట్ అనేది 1 month వర్కౌట్ ఎందుకు చేయాలి మనం 1 month దాకా అంటే మన బాడీ దీనికి అలవాటు అయిపోతుంది. దీనికి అలవాటు అయిపోతే మనం మెరిట్ కొట్టేది, క్వాలిఫై అయ్యేది పెద్ద మ్యాటర్ కాదు ఫ్రెండ్స్, కంపల్సరీ మనం కొట్టగలుగుతాం.
మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.